హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ ఫ్యాక్ట్స్. ఈరోజు అయితే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో రిలీఫ్ అనే టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం. మ్యాప్ రీడింగ్లో సోల్జర్స్ కానీ లేదంటే ఎన్సీసీ క్యాడెట్స్కి అయితే అవ్వచ్చు, రిలీఫ్ గురించి అయితే ఎందుకు మ్యాప్ రీడింగ్లో నేర్పిస్తారు అంటే, సోల్జర్స్ అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక అన్నోన్ లొకేషన్లో అయితే ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ ఆపరేషన్స్ కానీ ప్లానింగ్ కానీ చేసేటప్పుడు అయితే అక్కడ ఉన్నటువంటి ఎర్త్ సర్ఫేస్ పైన ఉండేటువంటి ఫీచర్స్ని అయితే స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఒక సోల్జర్స్ ఒక టీం అనేది వేరే ఒక అన్నోన్ లొకేషన్లో అయితే వెళ్ళి అక్కడ ఏదైనా ఆపరేషన్స్ కానీ పెర్ఫామ్ చేయటం కానీ లేదంటే ఏమైనా ఎక్సర్సైజెస్ చేయాలంటే ఆ యొక్క అన్నోన్ లొకేషన్ యొక్క ఎర్త్ సర్ఫేస్ ఉన్నటువంటి ఫీచర్స్ గురించి అయితే ముందైతే అర్థం చేసుకోవాలి. అందుకనే సోల్జర్స్కి ఎన్సీసీ క్యాడెట్స్కి అయితే రిలీఫ్ గురించి అయితే నేర్పించడం అంటే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రిలీఫ్ అనేది మ్యాప్ పైన ఏ విధంగా ఉంటుంది, అయితే దాన్ని గ్రౌండ్ పైన ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఈ రెండు కంపారిజన్ అయితే దానిపైన అయితే బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మీకు శాంపిల్ మ్యాప్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్నే సర్వే మ్యాప్ అని అంటారు. నేనైతే శాంపిల్గా అయితే ఇక్కడ గీయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ కొన్ని ఈస్టింగ్ లైన్స్ నార్తింగ్ లైన్స్ అయితే ఉన్నాయి. ఈ సర్వే మ్యాప్ గురించి అయితే నేను ఇంతకుముందు అయితే వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఒకవేళ ఆ సర్వే మ్యాప్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూడవచ్చు. అయితే కమింగ్ టు దిస్ పాయింట్, అయితే రిలీఫ్ అనేది ఏదైనా ఒక ప్రాంతం యొక్క ఏదైనా ఒక ఏరియా యొక్క మ్యాప్ని చూసేటప్పుడు ఆ మ్యాప్లో ఉండేటటువంటి ఫీచర్స్ ఏంటి అనేది అయితే ముందు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాప్లో కనిపిస్తున్నటువంటి ఫీచర్స్నే కన్వెన్షనల్ సైన్స్ అని అంటారు. నేను ఇంతకుముందు వీడియోస్లో కన్వెన్షనల్ సైన్స్ పైన కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది, అది రిఫర్ చేస్తారనుకుంటున్నాను. అయితే ఈ రిలీఫ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటే, మీరు శాంపిల్ మ్యాప్ చూస్తున్నారు కదా, ఈ శాంపిల్ మ్యాప్లో ఏదైనా హిల్స్ని అయితే ఈ విధంగా అయితే మ్యాప్ పైన అయితే ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, వీటినే కంటూర్ లైన్స్ అని అంటారు. ఎర్త్ పైన ఉండేటటువంటి హిల్స్ని అయితే మ్యాప్ పైన కంటూర్ లైన్స్ ఈ సింబల్స్ ద్వారా అయితే మ్యాప్ పైన అయితే ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, దీని పక్కన 481 అనే ఫిగర్ అయితే రాసింది. ఈ 481 ఏంటి అంటే ఈ హిల్ యొక్క హైట్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఈ కొండ యొక్క హైట్ వచ్చేసి 481 మీటర్స్. ఈ హిల్ యొక్క హైట్ వచ్చేసి 226 మీటర్స్. ఈ హిల్కి మధ్య నుంచి ఒక వాటర్ స్ట్రీమ్ అయితే ఫ్లో అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ మ్యాప్ పైన ఉన్నటువంటి ఈ బ్లాక్ లైన్ వచ్చేసి వాటర్ స్ట్రీమ్గా అయితే మ్యాప్ పైన అయితే రిప్రజెంట్ చేస్తారు. దీన్నే ఈ రెండు కొండ ప్రాంతాల పక్క నుంచి ఒక వాటర్ స్ట్రీమ్ వచ్చినట్లయితే దాన్నే రీ ఎంట్రెంట్ అనే అయితే ఒక మ్యాప్ రీడింగ్ లాంగ్వేజ్లో అయితే అంటారు. ఆ రీ ఎంట్రెంట్ అనే భాగం నుంచి అయితే వాటర్ స్ట్రీమ్ అయితే కిందకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. చూశారు కదా. అయితే రిలీఫ్ అంటే ఏంటి అంటే, మ్యాప్ రీడింగ్ లాంగ్వేజ్లో ఎర్త్ సర్ఫేస్ పైన ఉండేటువంటి ప్రతి ఫీచర్స్ని, ఆ ఫీచర్స్ ఏంటి అంటే హిల్స్ అవ్వచ్చు, వ్యాలీస్ అవ్వచ్చు, మౌంటైన్స్ అవ్వచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ. రిలీఫ్ అంటే ఏంటి అంటే ఎర్త్ సర్ఫేస్ పైన ఉండేటువంటి ఫీచర్స్ అనగా హిల్స్, వ్యాలీస్, మౌంటైన్స్, లేదా భూమిపైన ఉండేటువంటి ఎత్తుపల్లాల యొక్క వాటిని స్టడీ చేయటం కోసం అయితే ఈ రిలీఫ్ అనే టెక్నిక్ గురించి అయితే మనం యూజ్ చేస్తాం. అయితే రిలీఫ్ అనేది గ్రౌండ్ పైన ఏ విధంగా ఉంటుంది, మ్యాప్ పైన ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. రిలీఫ్ అంటే ఏం లేదండి, ఎర్త్ యొక్క అప్ అండ్ డౌన్స్ని, వాటినే రిలీఫ్ అని అంటారు. అయితే ఇక్కడ ఆన్ గ్రౌండ్ పైన ఈ విధంగా ఒక హిల్ వచ్చేసి మనకు కనిపిస్తే మ్యాప్ పైన అయితే ఈ విధంగా అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ లైన్స్నే కంటూర్ లైన్స్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి ఈ హిల్ యొక్క హైట్ వచ్చేసి 481 మీటర్స్ అయితే మీకు చూపించడం జరిగింది. అయితే ఇదే హిల్ని మ్యాప్ పైన ఈ విధంగా కంటూర్ లైన్స్ ద్వారా అయితే ఇండికేట్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే లైన్స్ అయితే ఉన్నాయి కదా, 1 2 3 4 లైన్స్ అయితే ఉన్నాయి. ఈ 4 లైన్స్ వచ్చేసి ఈ 4 లైన్ దీని మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే ఆ కొండ ఎక్కడం అంత సులభతరం అని అయితే మనం గమనించాలి. ఈ రెండు లైన్స్ యొక్క గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే ఈ కొండని క్లైంబ్ చేయడం అనేది అంత కష్టం అని చెప్పాలి.
ఈ యొక్క హిల్ని ఇక్కడ చూశారు కదా, ఈ కింద అయితే ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. ఈ పైకి వెళ్తున్న కొలది ఈ గ్యాప్ అనేది తక్కువ అవుతుంది. అంటే ఈ హిల్ని క్లైంబ్ చేయడం స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో అయితే ఈజీ అని చెప్పొచ్చు, పైకి వెళ్తున్న కొలది కష్టం అవుతుంది. ఈ విధంగా అయితే కంటూర్ లైన్స్ ద్వారా అయితే చూపించడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, బేస్ లైన్లో అయితే 100 మీటర్స్ హైట్ అని ఇచ్చారు. నెక్స్ట్ లైన్ వచ్చేసి 200, 300, 400, 481 మీటర్స్ అని అయితే చెప్పొచ్చు. ఏంటంటే ఈ రిలీఫ్ని వచ్చేసి వీటి యొక్క హైట్ని ఫీట్స్లో కానీ మీటర్స్లో కానీ అయితే మ్యాప్ పైన అయితే రిప్రజెంట్ చేస్తారు. మోస్ట్లీ మీటర్స్లోనే ఉంటుంది. అయితే సెకండ్ ఫీచర్ చూసుకుంటే ఆన్ గ్రౌండ్లో మనం చూసేటప్పుడు ఆన్ గ్రౌండ్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది, మ్యాప్ పైన అయితే ఈ విధంగా అయితే రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ చూశారు కదా, ఈ హిల్ యొక్క హైట్ ఇక్కడ వచ్చేసి 280 మీటర్స్, ఈ కింద వచ్చేసి ప్లేన్ ఏరియా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి రైజ్ అయింది ఎర్త్, ఇక్కడ వచ్చేసి 50 మీటర్స్, ఇది కూడా 50 మీటర్సే. అయితే వీటిని మ్యాప్ పైన అయితే ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, ఈ కొండ ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఎక్కడం సులభతరమైనా కానీ పైకి అయితే క్లైంబ్ చేయడం అయితే చాలా కష్టమని చెప్పాలి. ఇక్కడ చూశారు కదా, ఈ కంటూర్ లైన్స్ ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. ఈ లైన్స్ ఎంత క్లోజ్గా ఉంటే ఆ హిల్ అనేది క్లైంబ్ చేయడం అంత కష్టమని చెప్పొచ్చు. ఇక్కడ ప్లెయిన్ ఏరియా వచ్చింది కదా, ఇక్కడ కూడా గ్యాప్ వచ్చింది చూసారా, ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దీని హైట్ వచ్చేసి 50 మీటర్స్ అయితే దీనికంటే తక్కువ హైట్ కాబట్టి దీన్ని 2 కంటూర్ లైన్స్ ద్వారా అయితే ఇక్కడ చూపించడం జరిగింది. దీని హైట్ వచ్చేసి 50 మీటర్స్. ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూసుకుంటే ఇది కూడా 50 మీటర్స్ హైటే, లేకుంటే దీన్ని క్లైంబ్ చేయడం అయితే చాలా సులభం అని చెప్పొచ్చు. అందుకే దీని మధ్య ఉన్నటువంటి కంటూర్ లైన్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ అయితే కొంచెం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అయితే దీని హైట్ వచ్చేసి 50 మీటర్స్ ఆన్ మ్యాప్. ఈ విధంగా అయితే కంటూర్ లైన్స్ ద్వారా అయితే రిలీఫ్ని అయితే మ్యాప్ పైన అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే రిలీఫ్ వలన సోల్జర్స్ కానీ, ట్రావెలర్స్ కానీ, ఎన్సీసీ క్యాడెట్స్ కానీ ఎవరికైనా ఎర్త్ యొక్క స్ట్రక్చర్స్ని స్టడీ చేసినటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అంటే, దానివల్ల వచ్చినటువంటి లాభాలు ఏంటి అంటే, మనం వీటి యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ పాయింట్ విజువలైజ్ టెర్రైన్, రికగ్నైజ్ న్యాచురల్ ఫీచర్స్ సచ్ యాజ్ హిల్స్, వ్యాలీస్. అంటే ఆ యొక్క మ్యాప్ని మనం చూసేటప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి శాంపిల్ మ్యాప్. ఈ మ్యాప్ని చూసేటప్పుడు ఇక్కడ ఇవి వచ్చేసి హిల్స్, ఇది కూడా హిల్లే, ఇది కూడా హిల్లే. అయితే ఈ మధ్యన ఉన్నటువంటి ఈ గ్రిడ్లో కానీ ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేవు, అంటే ఇది ప్లేన్ ఏరియా అని చెప్పచ్చు. అయితే ఈ విధంగా ఎర్త్ని అయితే అబ్జర్వ్ చేసి ఏదైనా ఒక ఏరియాలో ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఏమైనా ఆపరేషన్స్ చేయాలన్నా, ఆ ఏరియాలో ఏమైనా ఒక కన్స్ట్రక్షన్స్ చేపట్టాలన్నా కానీ ఆ మ్యాప్ని అయితే చూసుకుంటే కనుక ఆ మ్యాప్ పైన ఉండేటువంటి ఆ ఏరియాలో ఉండేటువంటి ఎర్త్ సర్ఫేస్ని అయితే స్టడీ చేయొచ్చు. ఈ విధంగా ఈ గ్రిడ్లో చూసుకుంటే హిల్స్తో కూడుకున్నటువంటి ప్రాంతం అయితే ఉంది ఇక్కడ. ఇవి కూడాను ఈ మధ్య నుంచి అయితే వాటర్ స్ట్రీమ్ అయితే వస్తుంది. ఈ వాటర్ స్ట్రీమ్ వచ్చేసి ఇక్కడైతే ఒక చెరువుగా అయితే ఏర్పడడం జరుగుతుంది. ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, దీన్నే వాటర్ స్ట్రీమ్ సింబల్ అయితే అవుతుంది మ్యాప్ పైన. ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై డ్రైనేజ్ ప్యాటర్న్స్, అండర్స్టాండ్ హౌ వాటర్ ఫ్లోస్ అండ్ వేర్ ఇట్ అకామిలేట్స్. ఇక్కడ చూసారు కదా, ఈ రెండు హిల్స్ చూస్తే మీరు దీని మధ్య నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతుంది. ఆ వాటర్ ఫ్లో అంతా ఎక్కడైతే అకామిలేట్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మ్యాప్ పైన అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిటర్మిన్ యాక్సెసిబిలిటీ, అసెస్ ద డిఫికల్టీ ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ టెర్రైన్. ఆ ప్రాంతంలో మనం ట్రావెల్ చేయొచ్చా, ఆ ప్రాంతంలో ఏమైనా ఎత్తుపల్లాలతో కూడుకున్నటువంటి ఏమైనా ప్రాంతాలు ఉన్నాయా, అక్కడ మన యొక్క వెహికల్ని ట్రావెల్ చేయొచ్చా, అటువైపు నుంచి ఈ ఆబ్జెక్ట్స్ నుంచి అయితే మన వెహికల్స్ని క్రాస్ చేయడానికి అవకాశం ఉందా లేదా అని అయితే మ్యాప్ని చూసి అయితే మనం ఈ రిలీఫ్ అనే టాపిక్ గురించి తెలుసుకుని అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ రూట్స్, చూస్ ద మోస్ట్ సూటబుల్ రూట్ బేస్డ్ ఆన్ ఎలివేషన్ అండ్ టెర్రైన్. చూసారు కదా, ఈ ఏరియా మ్యాప్ని అయితే అబ్జర్వ్ చేసి ఈ గ్రిడ్ని చూసుకుంటే ఇక్కడైతే ప్లేన్ ఏరియా ఉంది, ఇక్కడైతే పాస్ అవ్వడం, మనం ఏదైనా చేసుకోవడం అయితే ఈజీ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ కానీ హ్యూమన్స్ కానీ క్రాస్ చేయడం అయితే కొంచెం కష్టతరం అని చెప్పొచ్చు. ఈ విధంగా అయితే మనం మ్యాప్ రీడింగ్లో రిలీఫ్ అనే టాపిక్ గురించి అయితే నేర్పించడం జరుగుతుంది. ఈ వీడియో చూసారు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.